ఏ అనారోగ్యం అయితే నేను తినేస్తుందో, పిడికి అన్నం తినే పరిస్థితి లేదు, 4 అడుగులేసే పరిస్థితి లేదు. ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు, మరలా ఇస్తాడు. ఆయన మరలా ఇవ్వబోతున్న దేవుడు. ఈ సంవత్సరం ఎందుకు ఉపవాసం ఉండాలంటే, ఎందుకు నమ్మకంగా ఉండాలంటే, మరలా ఇస్తాడు నా దేవుడు అని నువ్వు నమ్మగలిగితే ఈ 3 దినాలు ప్రతిష్ఠించుకుని మందిరంలో కూర్చుంటాం. అందుకని చెబుతున్నాడు దేవుడు, మరలా ఇస్తాడని అక్కడ మాట అంటాడు, నా జనులు ఎన్నటికి సిగ్గు నొందక పోదురు. ఆమెన్. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల ఎత్తబోతున్నాడు రా. గట్టిగా చెప్తావా? ఎవరెదురుగా అయితే నువ్వు తలదించుకున్నావో వాళ్ళెదురుగా మరలా తల ఎత్తబోతున్నాడు నా దేవుడు. ఎవరైతే నిన్ను వేలు పెట్టి చూపించారో వాళ్ళ దగ్గరే నిన్ను ఆశీర్వదించబోతాడు నా దేవుడు. ఈ వాగ్దానాలన్నీ బైబిల్లోంచి వచ్చినవి కాదండి. మందిరంలోంచి వస్తున్న ప్రతి మాట అన్న దృష్టిలో నెరవేరినట్లుగా నీ విషయంలో నెరవేరబోతుంది. మందిరంలో ఇచ్చిన ప్రతి మాట దావీదు దృష్టిలో నెరవేరినట్లుగా నీ ఎడల నెరవేరబోతుంది. ఈ ఉదయవేళలోనే ఆ సంతోషంతో నువ్వు తిరిగి వెళ్ళబోతున్నావు. వన్స్ అగైన్ మై లార్డ్, రీఫిల్ యూ, రీఫిల్ యూ, రీఫిల్ యూ. I refill you, I refill you. ఇంకెన్నడూ సిగ్గుపడిన ఆశీర్వాదం, ఇంకెన్నటన్నిటికీ సిగ్గుపడవు. ఎవడో నీకు పెట్టేదేంటి, నీవే పెట్టే స్థితిలో ఉంచబోతున్నాడు ఆయన. ఎవడ కాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళటం ఏంటి? ఏసేపు కాళ్ళ దగ్గరకు పరిగెత్తుకొచ్చినట్లుగా నీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. పట్టుకెళ్ళి మధ్యాహ్నం వేళ మాట